వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. అబ్దుల్ కలాం రాష్ట్రపతి అవుతాడని ఎవరైనా ఊహించారా? మన్మోహన్ సింగ్ ప్రధాని పీఠమెక్కుతాడని ఎవరైనా కలగన్నారా? లోక్సభ ఎన్నికల ఫలితాలు అస్పష్టమైతే పరిస్థితి ఏంటి? ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఎన్డీఏ 300 సీట్లు గెలిస్తేనే మోడీకి రెండోసారి ఛాన్సా? ఎన్డీఏ 225 నుండి 250 సీట్లు దక్కించుకున్న మోడీకి ప్రధాని పదవి అందని ద్రాక్షేనా? ఎన్డీఏకు మెజార్టీ తక్కువైతే మోడీ మూటాముళ్ళ చదువుకోవాల్సిందేనా? ఎన్డీఏకు తక్కువ సీట్లు వస్తే మిత్రపక్షాలు తమ ప్రతాపం చూపనున్నాయా? సొంత గూటిలోని మోడీ వ్యతిరేక పక్షాలు వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్డీఏ ప్రధాన అభ్యర్థిగా తెరపైకి రానున్న అందరి వాడు ఎవరు? ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ ముక్త కంఠంతో కేంద్రంలో మళ్లీ ఎన్డీఏదే అధికారమని డంకా బజాయించి మరీ చెప్పాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాల పట్ల అధికార పక్షం ఆనందంగా ఉండగా ప్రతిపక్షాలు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. విశ్లేషకులు మాత్రం ఇదంతా ఓ వినోదమని కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కాకపోతే పరిస్థితి ఏంటి? 300 పైచిలకు సీట్లు ఎన్డీఏ సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్ అంచనాల అంకెలు తగ్గినా మోడీకి మూడినట్లేనా? 40 మిత్రపక్షాలున్న ఎన్డీఏ ఒకవేళ 225 నుంచి 250 సీట్లు సాధించిన మోడీ దీర్ఘకాల ధ్యానంలోకి వెళ్ళక తప్పదా? ఎన్డీఏ తక్కువ స్థానాలు సాధించి ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఏర్పడి మోడీ ఇంటిబాట పడితే ప్రధాని పీఠం వైపు అడుగులు వేసే అందరూ నచ్చిన ఆ రాజకీయ దురంధరుడు ఎవరు? రాజకీయాలపై ఇంతకాలం కామ్గా ఉన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎన్నికలపై కామెంట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి? తన కామెంట్ దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చకు దారితీస్తుందో ఊహించలేని వ్యక్తి ఆయనే దాదాగా దేశ ప్రజలందరికీ సుపరిచితులైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఒకవేళ ఎగ్జిట్ పోల్ అంచనాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెల్లడైతే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై ఈరోజు V3 న్యూస్ ప్రత్యేక కథనం. ఈవీఎంల పనితీరుపై ఓవైపు ప్రతిపక్షాలు మండిపడుతుంటే మరోవైపు ఎన్నికల సంఘం సక్రమంగా ఎన్నికలు నిర్వహించిందని ప్రశంసించి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇన్నాళ్ళు కామ్గా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుత కామెంట్లలోని ఆంతర్యం ఏంటనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధాని పదవిని అలంకరించాలనే తన చిరకాల వాంఛకు అనుగుణంగానే తన మనసు, హృదయం ప్రతిరోజు దేశం కోసమే ఆలోచిస్తూ ఉంటాయని చెప్పడానికే ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశాడని వాదన వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఏ రాజకీయ పక్షం కూడా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే ప్రధాని పదవి కొరకు నూతన వ్యక్తి రంగప్రవేశం చేయక తప్పదు. ఎన్డీఏ 300 సీట్లు సాధిస్తేనే మోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉందని, ఒకవేళ 225 నుంచి 250 సీట్లు గనక గెలుచుకుంటే మోదీ ప్లేస్లో మరొకరు రావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందనేది ఎన్డీఏలోని కొన్ని మిత్రపక్షాల వ్యవహార శైలిని చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఎన్నికల ఫలితాలపై ఇటీవల బీజేపీలోని కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా వీటిని మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకవేళ ఎన్డీఏకు గనక 300 సీట్లు తక్కువ వస్తే మిత్రపక్షాలకు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి ప్రధాని కావడం తప్ప మరో ఆల్టర్నేట్ లేదు. ఆ అందరివాడు ఒకే ఒక్కడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ 2004లో ప్రధాని పదవిపై ఆశలు పెంచుకొని కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల చివరకు దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని చేపట్టాడు. రాష్ట్రపతి పదవిని చేపట్టినప్పటికీ తనకు ప్రధాన పదవిని అలంకరించాలని ఉండేదని ప్రణబ్ ఎన్నో సందర్భాల్లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆయన రాసిన ది కోయలిషన్ ఇయర్స్ పుస్తకంలో కూడా పేర్కొన్నాడు. ప్రధాని పదవి కాకుండా పోయినందుకు ప్రణబ్ ముఖర్జీ బాధపడటం సహజమేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వ్యాఖ్యానించాడు. మన్మోహన్ సింగ్ ఈ వ్యాఖ్యలను సాక్షాత్తు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలోనే చేశారు. ప్రణబ్ ముఖర్జీకి యూపీఏ హయాంలో ప్రధాని పదవిని చేపట్టే అవకాశం రాకపోయినప్పటికీ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతిగా అవకాశం దక్కింది. రాష్ట్రపతిగా పదవి విరమణ అనంతరం ఆయనకు ఎన్డీఏ హయాంలో దేశ అత్యున్నత బిరుదు భారతరత్న లభించింది. కాంగ్రెస్ వాది అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో నిర్వహించిన సభలో పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించి అందరి మన్ననలు అందుకున్నాడు. ప్రణబ్ నాగ్పూర్ ప్రసంగం తర్వాత ఆర్ఎస్ఎస్ సంఘ్ శ్రేణుల్లో ఆయన పట్ల గౌరవం పెరిగింది. మోదీ, అద్వానీ పట్ల ప్రత్యేక భావంతో ఉండడం కూడా ఆర్ఎస్ఎస్ సంఘ్ శ్రేణుల ఆగ్రహానికి కారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాల అనంతరం అస్పష్ట రాజకీయాల పరిస్థితులు ఏర్పడితే
అందరూ మెచ్చే, అందరూ నచ్చే వ్యక్తి ప్రధాని అభ్యర్థిగా రావాల్సి ఉంటుంది. ఆ అందరూ మెచ్చే, నచ్చే వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అనే వాదన బలంగా వినిపిస్తోంది. బీజేపీ లోక్సభలో అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం లేకుంటే ఆ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ పేరు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తే కాంగ్రెస్ కూడా స్వాగతించే అవకాశం ఉంది. మరి మనకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ప్రధానిగా పని చేయొచ్చా అని. ఖచ్చితంగా చేయొచ్చు. ఇందుకు రాజ్యాంగంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇలాంటి అరుదైన చారిత్రక సంఘటన అసాధ్యమేమీ కాదనిపిస్తోంది. ప్రణబ్ ముఖర్జీకి 2004లో ప్రధాని పదవి వచ్చినట్టే వచ్చి కాకుండా పోయింది. రాష్ట్రపతి పదవిని చేపట్టినప్పటికీ ప్రధాని పదవి పట్ల తన ఆకాంక్షను, ఆవేదనను ప్రణబ్ ముఖర్జీ అనేక సార్లు వెల్లడించాడు. ఫలితాల అనంతరం ఏ ఒక్క రాజకీయ పక్షము సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తితే ఏ ఒక్క రాజకీయ పక్షమైన ప్రణబ్ను ప్రధాని అభ్యర్థిగా రంగంలో దింపితే దేశంలో రాష్ట్రపతి పదవి అనంతరం ప్రధానిగా పదవి చేసిన వ్యక్తిగా ప్రణబ్ ముఖర్జీ చరిత్ర సృష్టిస్తాడు. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.